ప్రశాంత్ నీల్ గారు అంటే మనకు తెలుసు బొగ్గు 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 ఇవే నడుస్తాయి 3 థాట్స్. సో నువ్వు ఇప్పుడు నీ కలర్ అయితే ఇప్పుడు నాకు తెలుస్తుంది కొంచెం వైటిష్గా ఉన్నావు. సో అందులో సినిమాలో అయితే కొంచెం బొగ్గు పూసినట్టే అనిపించింది. నిజంగా పూసారా? లేదా ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్ వచ్చేవాళ్ళు. అవునా? ఇంకా చుట్టూ ఉండే సరౌండింగ్స్ కానీ వాళ్ళు మాటిమాటికి వాటర్ స్ప్రే చేయడం స్వెట్ కోసం ఇంకా అలా టోన్ తగ్గింది. కానీ కలర్ గ్రేడింగ్ అన్ని ఉంటాయి కదా. కలర్ గ్రేడింగ్ ఓకే, బట్ నీ ఫేస్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే బిగ్ స్క్రీన్, నేను సింగిల్ స్క్రీన్ లో నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఆ ఫ్యాన్స్ గోవాలలో. నేను నైట్ మల్టీప్లెక్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను అనమాట. ఫేస్ దగ్గర కొన్ని క్లోజ్అప్ షాట్స్ ఉన్నాయి ఉన్నప్పుడు వాన పడినప్పుడు కానీ. సో ఆ టైంలో నీ స్కిన్ అనేది కొంచెం అంటే ఈయన కూడా బొగ్గు పూసుంటారేమో అని చెప్పేసి అనుకున్నా. లేదు, మీరు ఆ సీన్ లోనే కొంచెం వచ్చి నేను ఇంటికి వచ్చాక ఫుల్ తెల్లగా కనిపిస్తుంది ఫేస్. సో అలా ఏం లేదు, వాళ్ళు ఇంకా చూపించే విధానం బట్టి ఆ కలర్ కూడా మారుతుంది. సో ఫ్యూచర్ ఎలా డిజైన్ చేసుకోబోతున్నావు? హీరోగానా లేకపోతే ఏంటి? అది ఇప్పటివరకు ఏం అనుకోలేదన్న, బట్ నేనైతే ఒక యాక్టర్ అవుదామని. యాక్టర్ అవుదాం, నేను యాక్టర్గానే చూస్తున్నారు అందరూ. సో ఆ జస్టిఫికేషన్ అనేది ముందుకు తీసుకెళ్తావా, లేకపోతే ఎటువంటి కీ రోల్స్ అయినా నాకు పర్లేదని ముందుకెళ్ళాలని ఉందా? ఎటువంటి కీ రోల్స్ అంటే ఇప్పుడు ఒక సూర్య గారు లాగా ఓకే విలన్ చేస్తున్నారు, ఆయన హీరో చేస్తున్నారు. ఒక సత్యదేవ్ సార్ మెయిన్ ఎగ్జాంపుల్. సత్యదేవ్ ఆయన హీరో చేస్తున్నాడు, విలన్ చేస్తున్నాడు. సో అలా ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? నెక్స్ట్ మట్కా చేస్తున్నా వరుణ్ తేజ్ గారిది. ఓకే. లూసిఫర్ 2 చేస్తున్నా పృథ్వీరాజ్ సార్ది. ఇవన్నీ సలార్ తర్వాత వచ్చాయా? లేదన్న, అంటే లూసిఫర్ 2కి సలార్కి కనెక్షన్ ఉంది. అదే అందుకే అడిగా. సలార్ ట్రైలర్ చూసి డైరెక్టర్స్ ఫోన్ చేయడం జరిగింది. అదే ఎట్లా అయిందంటే అన్న, ఈ రెయిన్ షాట్ ఆ కడియం సీన్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ సార్కి బాగా నా యాక్టింగ్ నచ్చేసి ఎంత ఫుల్ బాగా చేస్తున్నాడని ఆయనకి నమ్మకం వచ్చేసాక రఫ్ కట్ రెడీ అయిన వెంటనే టైమింగ్ కూడా చూసుకోకుండా మిడ్నైట్ 2 o'clockకి పృథ్వీ సార్కి మీకు సర్ప్రైజ్ అని మెసేజ్ పెట్టాడంట. ఏంటది అంటే ఈయన సీన్ పంపించడం అంతా జరిగి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఏమన్నాడు? పృథ్వీ సార్ ఇంకా చూస్తున్నారు. చూస్తూ ఈ ప్రశాంత్ నీల్ సార్ ఏమో ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు, మీ సినిమాలో కూడా క్యారెక్టర్ మంచిగా చేయగలడు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అన్నట్టు చెప్పి చేస్తే అప్పుడు పృథ్వీ సార్కి కూడా చూసి నచ్చి ఆయన నన్ను కేరళకి పిలిపించి స్టోరీ డిస్కషన్ చేయడం. పృథ్వీ గారితో చెప్పారు కాబట్టి సరిపోయింది, ప్రభాస్ గారితో చెప్పుంటే బాగుండేదేమో. ఏమన్నా అంటే ఇంకా ఆయన చిన్నప్పటి రోజు చేసే కాబట్టి పృథ్వీ సార్కి చెప్పిన. అండ్ ఆల్సో పృథ్వీ సార్ ఒక డైరెక్టర్ కూడా కదా, ఆయనకు మూవీ ఉంది ఇప్పుడు లూసిఫర్ 2. సో అలా అని చెప్పినట్టున్నారు అని. సో ప్రభాస్ గారి సినిమాల్లో నువ్వు చేయాలనుకుంటే, రీమేక్ చేయాలనుకుంటే ఏ ఫిలిం చేయాలనుకోరు? నేను మిర్చి, బాహుబలి. ఫ్యూచర్లో ఏమన్నా ప్రభాస్ గారి దాంట్లో సినిమాలో అంటే చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేయాలనిపిస్తే ఇప్పుడున్న 4 to 5 ఫిలిమ్స్ ఉన్నాయి. స్పిరిట్ ఒకటి ఉంది మనకి, ప్రాజెక్ట్ కల్కి 2 parts ఉన్నాయి, అండ్ మారుతి గారి సినిమా ఉంది. సో ఈ మూవీస్లో పిక్ చేసుకోవాలంటే 1 ఏం చెప్తా? స్పిరిట్ ఏమో అన్న. స్పిరిట్ దేనికి? సందీప్ రెడ్డి వంగానా? యానిమల్ ఎలా అనిపించింది? యానిమల్ చాలా నచ్చింది అన్న. అలౌ చేశారా? ఇంకా ఒక 2 weeks తర్వాత వెళ్ళాం, అలౌ చేశారు. 2 weeks తర్వాత? ఫస్ట్ డే ఎవరైనా నీతులు చెప్తారు. సో సందీప్ రెడ్డి వంగ మంచి వైలెంట్ గా చూపిస్తారు కదా. సో స్పిరిట్ ఎందుకు చూసే అంటే ఇప్పుడు స్పిరిట్ అని చెప్పావు కదా, దేనికి అంటే? ఆయన డిఫరెంట్ ఉంటుంది అన్న, ఫార్ములాలు అన్ని డిఫరెంట్ ఉంటాయని. అసలు ఇలా తీస్తారా అనుకుంటే అలా ఉండదు. ఇదే సీను వేరే ఇప్పుడు నార్మల్ మనం అనుకుంటే నార్మల్ ఇంతకుముందు మనం చూసిన నార్మల్ కమర్షియల్ సినిమాస్ లా ఉంటుంది, కానీ ఆయన అసలు ఫార్ములా వేరు ఉంటుంది అయింది. ఓకే, చాలా డిఫరెంట్ ఉంటుంది. సో నువ్వు రాజమౌళి గారి సినిమాలు చూసావు కదా, రాజమౌళి గారి సినిమాలు అవుట్పుట్ పరంగాను ప్రశాంత్ నీల్ గారి సినిమా అవుట్పుట్ పరంగా ఇప్పుడు సలార్ చూసావు, కేజీఎఫ్ చూసుంటావు, ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా ఇద్దరిలో? అంటే లైక్ ఆయన థింకింగ్ ప్రాసెస్ వేరు, బట్ ఇద్దరిలో ఒకరంటే నువ్వు ఎవరి పేరు చెప్తావు? అలా చెప్తావు అన్న. చెప్పే. ప్రశాంత్ మౌలి. మార్చేసాడు పేరు, మార్చేసాడు పేరు. ఎందుకు అంటే ఇద్దరు చేయాలన్న, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇద్దరు పెద్ద పెద్ద వాళ్ళే. ఇప్పుడు రాజమౌళి గారు ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే, ప్రభాస్ గారు కూడా మొన్న ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆయన చెప్పడం జరిగింది, నా 25 years కెరియర్లో 21 years కెరియర్లో ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ నేను చూడలేదు, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది అన్నాడు. అంటే రాజమౌళి గారితో ఆయన 2-3 సినిమాలు చేశాడు ఏకంగా అని చెప్పినా సరే ప్రశాంత్ నీల్ గారి పేరు అంత అంటే అలాంటి యూనిక్ డైరెక్టర్ నేను ఎక్కడ చూడలేదు అన్నారు కదా, మరి నువ్వు ఎందుకు ఇద్దరు పేర్లు చెప్తున్నావు? నేను రాజమౌళి సార్ ఇంకా వర్క్ చేయలే కదా, నాకు ఆయన వర్కింగ్ స్టైల్ తెలియదు. ఓకే, ఆయన అయితే ఉంచేస్తారు మరి. ఏది
సెట్స్ లో పర్లేదు, నాకు అదే ఇష్టం, సెట్లో ఉండడం ఇష్టం. మామూలు డెడికేషన్ కాదు అయింది. సో నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? నువ్వు యాక్ట్ చేసిన స్క్రీన్ అంటే నీ ప్రెజెన్స్లో నీకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ ఏంటి సలార్లో? సలార్ అని అంట కదన్న, అదే దేవా ఏది వెళ్ళిపో వద్దురా అని అంటావు కదా ట్రైలర్లో. అవునవును. అది ఎలా అనిపించింది అంటే లైక్ అది ఇప్పుడు ఒకసారి చెప్తావా మాకు? అది సిచ్యువేషన్ రావాలా? అది మూడు అంతా వేరు ఉంటుంది అన్న. సో అది అది పొద్దున్న నుంచి మీరు తర్వాత వచ్చే షార్ట్స్ ఇవన్నీ ఫస్ట్ తీసేసి ఈ షార్ట్ తర్వాత తీసామన్నమాట. సో అందుకని మొత్తం డల్ అవ్వడం అదంతా మీకు అనిపించింది, కానీ పైన షార్ట్స్ ఫస్ట్ తీసేసి వచ్చాం. ఓకే. సో అలా. సో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సలార్? సూపర్ అన్న, అసలు నేను ఫస్ట్ చూడండి లేదా ఏసీ ఎంత వేస్తే నేను వణుక్కుంటా కూర్చున్నా. అవును, ఇందాకేదో జరిగింది అన్నావు, ఏంటది? ఏదన్నా ఎలా చేయలేదు, అది వేరే థియేటర్ అన్న, అది ఎందుకు మనకి. ఇప్పుడు ఏఎంబీకి వెళ్ళావు కదా, అందరు ఎలా చూడడం జరిగింది నిన్ను? అంటే వాళ్ళు గుర్తుపట్టడం, అందరూ అప్రిషియేషన్స్ కానీ ఎలా అనిపించింది? అంటే ఇంటర్వ్యూలు అవ్వగానే ఇంకా బయటికి స్నాక్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు అందరు గుర్తుపట్టడం, నువ్వే కదా అన్నాం. అలా గుర్తుపడతా సెల్ఫీస్ తీసుకోవడం బాగా చేసేవాళ్ళం అలా. సో సినిమా చూసావు మొత్తం, ఏఎంబీలో కంప్లీట్ చేసావు. ఆ ప్రభాస్ గారి యాక్షన్ ఎలా అనిపించింది? అండ్ ఒక పర్ఫెక్ట్ కంబ్యాక్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు? కంబ్యాక్ అయితే ఖచ్చితంగా అన్న, ఆయన యాక్షన్ గురించి మనం చెప్పేంత వాళ్ళం కాదు. అంటే నీకు ఆయన డైలాగ్స్లో నీకు ఫేవరెట్ డైలాగ్ ఏంటి సాధారణ? ఆయన డైలాగ్స్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి మంచి పెద్ద డైలాగులు లేవు, అంటే ప్రతి సీన్లో వచ్చి అనిపించాడు మొత్తం. అవును. అలా చూసుకుంటే ఈ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్లో ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ ఉంటుంది కదన్న, అది ఫేవరెట్. ఒకటి చెప్పు, ఒక డైలాగ్. అంటే నువ్వు చూసావు, ట్రైలర్ చూసుంటావు. అలా అయితే కాన్ సార్ ఎరుపక్కల అంటారు, అదొకటి. నిన్నెవడో ముట్టుకోకూడదు అనేసి మళ్ళీ సారీరా. అసలు అది అయితే అన్బిలీవబుల్. నిన్న మల్టీప్లెక్స్ లో కూడా ఒక ఎక్స్పీరియన్స్, అంత పెద్ద డైలాగ్ చెప్పి సారీరా, అసలు క్రేజీ ఫీలింగ్. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఓటీటీ? థియేటర్ అన్న ఆబ్వియస్. దేనికి అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ ఎందుకు? అలా ఫస్ట్ డే ఫస్ట్ షోనే కాదు, బట్ ఒక సినిమాని మంచిగా ఫీల్ అవ్వాలంటే నాకు తెలిసి థియేటరే బెస్ట్ అన్న. అయితే ఓటీటీ చెయ్యవు? అలా ఏం లేదు. ఓటీటీ అంటే ఇప్పుడు ఇంట్లో అందరు తిరుగుతా టీవీ, ఆ సౌండ్ సిస్టమ్ మంది పెద్ద ఉండదు థియేటర్తో పోల్చుకుంటే. అందరు తిరుగుతూ ఉంటారు, అంత స్క్రీన్ ఉండదు, క్వాలిటీ ఉండదు. సో ఇవన్నీ బేస్ చేసుకొని థియేటరే సినిమా ఫీల్ అవ్వాలంటే. సో